కేక్‌ని చూస్తుంటేనే అర్థమైంది గదా! ఇది బ్లాక్ ఫారెస్ట్ కేక్ అని. సో, కరెక్టేనండి. ఈరోజు నేను చూపిస్తున్న కేక్ 1 కిలో బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనమాట. సో, ఎప్పుడైనా సరే మనకి బ్లాక్ ఫారెస్ట్ ఫ్లేవర్ కేక్ ఆర్డర్ వచ్చినప్పుడు ఇంకా డిజైన్ గురించి ఆలోచించాల్సిన టెన్షన్ ఉండదు. ఇది స్టాండర్డ్ డిజైన్ బ్లాక్ ఫారెస్ట్ అంటే జనరల్‌గా ఇదే. వైట్ ఫారెస్ట్ అంటే మళ్ళీ కంప్లీట్‌గా వైట్ చాక్లేట్ షేవింగ్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! నేను చాక్లేట్‌ని స్ప్రింకిల్ చేసి ఎలాగా స్పూన్‌తో ప్రెస్ చేస్తున్నానో, సో, అవన్నీ చాక్లేట్ షేవింగ్స్ అనమాట. సో, సింపుల్ ఎందుకన్నానంటే ఇక్కడ ఐసింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే కేక్ ఏదన్నా ఉందంటే అది బ్లాక్ ఫారెస్ట్ కేకే. సింపుల్‌గా పర్ఫెక్ట్‌గా లేకపోయినా ఐసింగ్ చేసేసి పైన చాక్లేట్ షేవింగ్ వేసేసి ఇంకా రౌండ్ ఫ్లవర్స్ పెట్టడమే. దాని మీద మంచిగా చెర్రీస్ పెడితే ఆ బ్లాక్ అండ్ వైట్ అండ్ ఆ రెడ్ కాంబినేషన్‌లో చూడ్డానికి చాలా బావుంటుంది. చూడ్డానికి ఎంత బావుంటుందో ఈ కేక్ తినడానికి కూడా అంతే బావుంటుంది. చాలామంది చాక్లేట్ లవర్స్‌కి ఫేవరెట్ కేక్ ఇది. సో, అదండి ఈరోజు కేక్. ఇంకా కిందన నేమ్ చూసుకుంటే అది డిఫరెంట్ కలర్స్ ఫాండెంట్‌లో అయితే చేశాను. సో, ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే చాక్లేట్‌తో వర్క్ చేయడం ఈజీనే. అలాగే ఫాండెంట్ కూడా ఈజీనే. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో పెట్టండి. నేను ఆన్సర్ చేస్తాను. అలాగే ఈ షార్ట్‌ని లైక్ చేసి